ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము శ్రమ దినాలు. దీన్ని ఇంగ్లీష్లో లెంట్ డేస్ అంటారు. ఈ శ్రమ దినాలు నేటి క్రైస్తవులు కానీ పాటిస్తే నిత్య నరకం అనేది తప్పదు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలు ఆలోచన చేస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఈ మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ఈ వచనము ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ లెంట్ డేస్ అనే మాట అనేది ఎక్కడ కూడా కనబడదు, లేదా శ్రమ దినాలు అనే మాట కూడా ఎక్కడ కూడా కనబడదు. అక్కడ ఏముంది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు, అంటే అపవాది చేత శోధింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళి యేసు ప్రభువుని అరణ్యంలో వదిలేశాడు. ఎందుకు వదిలేశాడంటే అపవాది చేత శోధింపబడాలి. ఆ ప్రకారము యేసు ప్రభు 40 దినాలు శోధింపబడ్డాడు. ఎలా శోధింపబడ్డాడు అనేది కూడా పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా మన గ్రంథస్థం చేయబడ్డాడు. సో ఈ మాటను తీసుకొచ్చి నేడు ఫేక్ పాస్టర్స్, క్రీస్తు విరోధులు, అబద్ధ బోధకులు దీన్ని ప్రతి సంవత్సరము కూడా ఒక ఆచారముగా పెట్టి దేవుని ప్రజలను, దేవుని పిల్లలను, దేవుని యొద్దకు వచ్చేవారిని మ్యానిపులేట్ చేసి ఒక సత్యవార్తని అబద్ధానిగా మార్చి ఉపవాస దినాలు మనం ఆచరించాలని, ఈ ఉపవాస దినాల్లో దేవుని శక్తి వస్తుందని, దేవుని వరాలు వస్తాయని, దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి వస్తుందని, మనం ఆత్మీయంగా బలపడతామని ప్రజలకు ఒక మ్యానిపులేట్ చేసేసారు. ఒక అబద్ధాన్ని బుర్రలో ఫీడ్ చేశారు. ముస్లిం సోదరులు కూడా ఈ లెంట్ డేస్ అనేవి 40 డేస్ చేస్తారు. అది ఉందో లేదో నాకు తెలియదు. అలాగే హైందవ సోదరులు కూడా ఒక సామాజిక వర్గం దీన్ని ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో వారు ఒక దీక్షలో ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తారు. క్రైస్తవులు ఎక్కడ కూడాను ఉపవాసం చేయమని పరిశుద్ధ గ్రంథము ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో ఆజ్ఞ అనేది లేదు. ఉపవాసం ఆచరించమని క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల బోధలో ఉపవాసం ఆచరించమని లేఖనాధారం లేదు. ఒకవేళ ఉపవాసం అనేది చేస్తే ఎలా చేయాలి అనేది మాత్రం దేవుడు భక్తులకి తన వివరణ ఇచ్చాడు. సరే, ఆ టాపిక్ ఇది కాదు. మనం ప్రాముఖ్యంగా దీని గురించి మాట్లాడతాం. యేసు ప్రభువు వారు అపవాది చేత శోధింపబడడం చేశాడు. ఎలా చేశాడు? 40 పగలు 40 రాత్రులు. ఎక్కడ చేశాడు? అరణ్యంలో చేశాడు. స్నానం లేదు, బ్రష్ లేదు, బట్టలు మార్చడం లేదు, ఏమీ లేదు. ఈ 40 దినాలు ఉపవాసాలు చేశాడు. ఎందుకు చేశాడంటే అపవాది చేత శోధింపబడడానికి. నువ్వు దేనికి చేస్తున్నావు? క్లారిటీ ఏది? రెండోది, యేసు ప్రభు చేశాడు కదా, మీరు చెయ్యండి అనేది పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞ లేదు. పోనీ యేసు ప్రభువు చేయమని చెప్పాడా? చెప్పలేదు. పోనీ ఆయన మర్చిపోయిన కొందాం. అపోస్తలుల ద్వారా ఏమైనా తెలియజెప్పాడా? అది లేదు. పోనీ అపోస్తలు చెప్పినట్టు ఆది క్రైస్తవ సంఘం ఏమైనా చేశారా? చేయలేదు. మరి ఎందుకు చేస్తున్నారు? విషయం ఏంటంటే ఒక ఆధారము లేనటువంటి ఒక ఆచారాన్ని తమ మానవులు కట్టినటువంటి సంఘాల్లో, మనుషులు కట్టినటువంటి మ్యాన్మేడ్ చర్చెస్లో దీన్ని ప్రవేశపెట్టారు.
ఈ 40 దినాలు వారి ఇష్టానుసారంగా ఉపవాసాలు చేస్తూ వెంటనే గుడ్ ఫ్రైడే, దాని తర్వాత ఈస్టర్, ఒక నెల తర్వాత ఒక నెల, ఇలాగ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉపవాసాలు చేయమని క్రొత్త నిబంధన ద్వారా దేవుని ఆజ్ఞ లేదు, క్రీస్తు ఆజ్ఞ లేదు, అపోస్తుల్లో బోధలో కూడా లేదు. లెంట్ డేస్ అనే మాట ఇటు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా ఎక్కడ కూడా కనబడదు. కనబడదు. బైబిల్ వాక్యం తెలియకపోయిన వారు, వాక్యాన్ని పరిశీలన చేయలేక ఒక తప్పుడు ఆచారాన్ని, తప్పుడు పద్ధతిని సంఘంలో పెట్టి మనుషులను దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నారు. ఎవరైతే దైవాజ్ఞకు వ్యతిరేకంగా పాటిస్తారో ఆజ్ఞాతికరమే పాపము, పాపం వచ్చి జీతం మరణము అన్నాడు. కాబట్టి మరణము అంటే అగ్ని ఆరదు, పురుగు చావు. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో, లూకాసు సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుడు ఎందుకు అన్నాడు. ప్రభువు అని పిలుస్తున్నారు. కానీ ఈరోజు అనేక మంది ప్రభువు చెప్పిన బోధను వినే మనుషులు ఈరోజు లేనే లోకంలో. ఆయన యవ్వన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన యవ్వన ఆజ్ఞలను ప్రవేశపెడుతూ మనుషులను దేవుని రాజ్యం నుండి దూరం చేస్తున్నారు ఈ క్రీస్తు విరోధులు అనే సంగతి మీరు గమనించాలి. లేవీకాండము 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, లేవీకాండము 10వ అధ్యాయం 1-2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అన్నారు. ఎవరైతే ఆ రోజు అహరోను కుమారులు ఉన్నారో, నాదాబు, అబీహులు అనే వ్యక్తులు దేవాలయంలో దేవుడు చెప్పిన అగ్ని తెచ్చి కాల్చకుండా ఆ బలిపీఠం మీద, ఆ దహన బలి మీద దేవుడు చెప్పని వేరే అగ్ని తెచ్చి కాల్చారు. అప్పుడు దేవుడు ఏదైనా ఒక అగ్నే కదా, పర్వాలేదులే, నా పిల్లలే కదా, నా దైవజనం అనలేదు. ఆన్ ది స్పాట్ వాడిని చంపేశాడు, వేసేసాడు. రేపు మిమ్మల్ని కూడా చంపేస్తాడు, అందులో ఏ డౌట్ కూడా లేనే లేదు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడాన్ని ఎవడిని దేవుడు ఉపేక్షించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లెంట్ డేస్ అనేవి పరిశుద్ధ గ్రంథం అనగా క్రొత్త నిబంధనలో నేటి క్రైస్తవులకు ఆజ్ఞ లేదు. యేసుప్రభు ఆజ్ఞ లేదు, అపోస్తలుల ఆజ్ఞ కూడా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు. ఇది ఎవరి పద్ధతి? ఇది ఒక మనిషి, క్రీస్తు విరోధి, క్రీస్తు బోధ ఎరగిన వాడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవడో ఎరిగినవాడు, తండ్రి ద్వారా కుమారుడితో ఏం మాట్లాడాడో ఆ మాటలు తెలియనివాడు, వాడు కల్పించిన పద్ధతి. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని. వీళ్ళందరూ వ్యర్థారాధన. అది ఈ లెంట్ డేస్ అనేది, ఈస్టర్ అనేది, గుడ్ ఫ్రైడే అనేది వ్యర్థారాధన. దేవుడు చెప్పని ఆరాధన, దేవుడు చెప్పని, దేవుడు చెయ్యించినటువంటి ఆజ్ఞ, మనుషులు పెట్టినటువంటి ఆచారం. లోకములో మనం చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాల వారు ఏ విధంగా అయితే వారికి నచ్చినట్టు చేస్తూ ఉన్నారు, వారికి నచ్చినట్టు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా దేవుడి గ్రంథం పట్టుకొని దేవుడు చెప్పని ఆజ్ఞ, దేవుడు క్రీస్తు ద్వారా చెప్పని ఉపదేశం, అపోస్తలుల ద్వారా చెప్పినటువంటి ఆజ్ఞ, మానవులు కల్పించిన పద్ధతులు సంఘాల్లో పెట్టి మనుషులను మ్యానిపులేట్ చేసి దేవుని చేతే చంపించేటట్టు వీరు పన్నాగాలు పొందుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 వచనం, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 వచనం, ప్రియులారా,
మనకందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేషాక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని. అందరికీ రక్షణ కలగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడినటువంటి అపోస్తుల బోధన ఉన్నది ఉన్నట్టుగా గ్రంథంలో రాయబడిన విషయాలు తెల్లగా నేర్చుకో. దేవుడు అపోస్తుల ద్వారా ఏం బయలుపరిచాడో ఆ బోధన నేర్చుకోవాలి తప్ప దేవుడు నాకు దర్శనం ఇచ్చాడో దేవుడు నాతో మాట్లాడాడని అబద్ధాలు వెలుగుదూత వేసుకుని భ్రమపరిచే ఆత్మ ద్వారా చెప్పేవి దేవుని బోధ కానే కాదు. కాబట్టి దేవుడు బోధించనివి, దేవుడు ఆజ్ఞాపింపని, ప్రభువు ద్వారా చెప్పని బోధ, ప్రభు ద్వారా ఎవరు ఆజ్ఞ, అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేయలేని బోధ, అది ఒకవేళ అలాంటి వారు మీతో సావాసం చేస్తే వాడి ఇంటి నుండి వెలగొట్టండి. వాడు మనుషులు కట్టినటువంటి సంఘం, ఆచారాలతో కట్టిన సంఘం నుండి మీరు ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోండి అని నేను చెప్పడం కాదు, గ్రంథమే చెప్తుంది. 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 వచనం. 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి, క్రీస్తు ఏమైతే బోధించాడో ఏం చెప్పాడో అది చేయకుండా దాన్ని విడిచిపెట్టి నా ఇష్టం, నేను ఒక ఆచారం పెడతాను, నేను ఒక పద్ధతిని పెడతాను, నా ఇష్టానుసారంగా కొనసాగిస్తాననేవాడు విడిచి ముందుకు సాగువాడు ప్రతివాడును దేవుని అంగీకరింపనేవాడు. అసలు వాడు దేవుని అంగీకరించడం క్రీస్తు పెదాల ద్వారా మాత్రం నా దేవా నా ప్రభు అంటాడు తప్ప వాడికి దేవుని ఆజ్ఞలతో కానీ యేసుక్రీస్తు ఆజ్ఞలతో కానీ అపోస్తులతో పోతే కానీ గంటమత సంకలనం సైతం గుడ్లు వేసుకొని తిరిగేస్తుంటాడు. కాబట్టి ఆ బోధ ఎంత నిలిచేవాడు, ఏ బోధ దేవుని బోధ ఎంత నిలిచేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఏ బోధ అయితే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు ఇచ్చాడు, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడి ద్వారా అపోస్తుల ద్వారా గ్రంథస్థం చేయించాడో ఆ బోధను అంగీకరించినోడే దేవుణ్ణి కుమారుని అంగీకరించినోడు అవుతాడు, అది క్రీస్తు విరోధి అవుతాడు. కాబట్టి అలాంటి వాడిని ఇంట్లో పెట్టొద్దు అని 2 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-11 వచనాల్లో ఎవడైనాను ఈ బోధ తేక, అంటే బోధ దేవుని బోధ తేక మీ యొద్దకు వచ్చినట్లా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలివాడవును అన్నాడు. కాబట్టి దేవుడి సత్యాన్ని ప్రకటించకుండా, దేవుడు సత్యాన్ని స్థాపించకుండా దాన్ని ముందుకు సాగు మధ్యరోజుడి జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు, దేవుని యొక్క రాజ్య సువార్తకు భిన్నంగా బోధించేవాడు నిత్య నరకానికి పోతాడు. ఇదే మాట ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 చూస్తే ఇందులో రాయబడిన ప్రవచన వాక్య విషయంలో ఎవడైనా కలిపినా తీసివేసిన వాడికి జీవగ్రంథంలో పాలు పంపులు లేవని. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నేటి క్రైస్తవ సమాజానికి క్రొత్త నిబంధన ఆధారంగా లెంట్ డేస్ ఆచరించమని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పలేదు, ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. అది దేవుని బోధలో కానీ క్రీస్తు బోధలో కానీ అపోస్తుల బోధలో కానీ మనకి ఇవ్వబడలేదు. కాబట్టి వాడిని ఎవడైనా గుడ్ ఫ్రైడే అనే మాట కానీ శుభ శుక్రవారం అనే మాట ఎక్కడ ఉండదు, గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్ అనే మాట కూడా ఎక్కడ కూడా ఉండదు. లేని పండుగలు, లేని పదాలు దేవుడే చెప్పడని బోధించి చేసేవాడు ఆనాడు. ఎలాగైతే నాదాబు అభియుధులు దైవజనుల కుమారుని అహరోను కుమారు కూడా దేవుడు చంపేశాడో ఈరోజు కూడా ఈ దైవజనుల్ని ఆ దైవజనుల బోధ విని వారిని వెంబడించే ఆచరణలను నడిచేవాడిని కూడా దేవుడు శిక్షావృతిలోకి తీసుకెళ్తాడు. అందులో ఏ అనుభవం లేదు. దయించి దేవుడు రాసిన గ్రంథాన్ని పరిపూర్ణంగా చదవండి, పరిశీలన చేయండి. అది మహాదైవ గ్రంథం, దేవుని గ్రంథం, దేవుడు రాసేటువంటి గ్రంథం. మానవులు దైవాజ్ఞ ద్వారా తమ బ్రతుకులను జీవితాలు మార్చుకొని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 ప్రకారం క్రీస్తు స్వారూప్యముగా రావడానికి ఇచ్చిన అపారమైన ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకొని లేఖనాలు విని సరిచేసుకొని ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు చాలామంది విన్న వారికి నా మీద కోపం రావచ్చు. ఎవరికి ఏం కోపం వచ్చినా, నన్ను ఏమొచ్చినా సరే వారు నన్ను తిట్టుకుంటారు తప్ప ఇంకేం చేయలేరు. కానీ నేనేం చెప్తానంటే సత్యాన్ని వినండి,
సత్యాన్ని గ్రహించండి, సత్యములోనే స్థాపింపబడండి. దేవుని నీతి రాజ్యాన్ని వెతకండి. దొంగ బోధకుల నుండి తస్మాత్ జాగ్రత్త, వారి నుండి ఇమీడియట్గా పారిపోండి. దేవుడు కట్టినటువంటి సంఘం, క్రీస్తు సంఘం, అందులో సభ్యులుగా చేరండి. మీ బ్రతుకుల జీవితాలు మార్చుకోండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజెప్పండి. రేపు మరొక పాఠంతో మళ్ళీ మనం కలుసుకుందాం. మీ అందరూ హృదయపూర్వక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.